ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కూటమి నాయకులు గృహప్రవేశ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. గ్రామానికి చెందిన తొరటి రమణ అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తదుపరి లబ్ధిదారు తొరటి రమణ సాంబయ్య దంపతులకు పసుపు కుంకుమలతో పాటు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి, ఉజ్వల హరిణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, హౌసింగ్ ఏఈ జీవి సుబ్బారావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గ్రామ అధ్యక్షులు కాబోతు దేవదాస్, సీనియర్ నాయకులు అంచె మారుతి ప్రసాద్, వార్డు మెంబర్ అంచె రవిచంద్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి నిజాముద్దీన్, ఎడ్ల సాయి కృష్ణ, కేశంనేని వాసుబాబు, చొప్పర రోసయ్య, గేరా జనార్దన్, మెగవత్ శంకరనాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. తొరటి రమణ గారికి నారా లోకేష్ గారు, మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2029 ప్రతి ఒక్కరికి పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఉండాలనేది ప్రభుత్వం ఆ కళలోని లక్ష్యంలో భాగంగా మొదటి విడత 2025 సంవత్సరం నవంబర్ 12వ తారీఖు 3 లక్షల పైచిలుకల టిక్కో ఇల్లులు మనం అందచేయడం జరిగింది. ఈరోజు రెండవ విడతగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు PMJY పథకం కింద కేంద్ర సహకారంతో, ప్రధాని మోడీ గారి సహకారంతో ఈరోజు 2,50,000 ఇల్లు సూలూరుపేటలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు. అదేవిధంగా మనం ఈరోజు ఈమని గ్రామంలో తొరటి రామణ గారికి గృహప్రవేశానికి నాయకులందరూ ఇచ్చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. నాయకులందరం కలిసి ఈరోజు గృహప్రవేశంలో పాల్గొనడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి మనం మంగళగిరి నియోజకవర్గ లోకేష్ గారు చూసుకుంటే మన 21 నెలల్లోనే మొదటి విడతగా మహానాడులో 3,000 పైచిలుకల ఇళ్ల స్థలాలు వాళ్ళకి మహానాడు ఏరియా కానీ మంగళగిరి ఏరియాలో కానీ ఇచ్చున్నారు. రెండో విడత కూడా కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఒకవైపు సూపర్ 6 పథకాలతో పాటు సొంత నిధులతో నారా లోకేష్ గారు ఎప్పుడూ కూడా ఈ గృహప్రవేశం సందర్భంగా నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో PMJY పథకం కింద ప్రధానమంత్రి గారు 1,50,000 ప్రతి ఇంటికి అందచేయగా దానికి ఒక 30,000 అదనంగా వేసి 1,80,000 ఇచ్చేవాళ్ళు. 1,50,000కి 30,000 యాడ్ చేసి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక BC, SC, STలకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అన్నీ కూడా ఇల్లు కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక 50,000 అదనంగా ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకోవాలని చెప్పే సదుద్దేశంతో అందరికీ కూడా 50,000 అదనంగా ఇవ్వడం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈ కుటుంబానికి కూడా 2,30,000 శాంక్షన్ అయింది. త్వరలోనే ఆ బిల్లు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజు పేద ప్రజల సొంత ఇంటి కళ ఈ రోజు నెరవేరబోతుంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ప్రారంభిస్తున్నారు. ఈ రోజు దుగ్గిరాల మండలంలోని ఈమని గ్రామంలో మండల స్థాయి అధికారులతో, కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ప్రారంభించుకుంటున్నాం. ఎన్నో రోజుల కళ ఈ రోజు నెరవేరుతుంది. ఎన్టీఆర్ కాలనీలో 1.5 సెంట్లతో 2.30 లక్షలతో ఈ ఇల్లు పూర్తి చేయడం జరిగింది. గృహప్రవేశంలో పాల్గొనడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2,50,000 టిట్కో ఇళ్ళు కానివ్వండి, మండల రోడ్లో కానివ్వండి, 2,50,000 లబ్ధిదారులకి ఈ రోజున కీలు అందించడం జరిగింది. అంటే ఇల్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వారు ఈ రోజున ప్రతి ఒక్క పేదవాళ్ళకి మరి ఇచ్చిన అమౌంట్ చాలక కూటమి ప్రభుత్వం వచ్చినాక SC, BC అభ్యర్థులకి 50,000 రూపాయలు, ST అభ్యర్థులకి 75,000 రూపాయలు ఈ రోజున కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆలోచించి రావడంతోనే ఈ అమౌంట్ పెంచి వాళ్ళకి సొంతంగా
ఇళ్ళు ఏర్పాటు చేసినందుకు మరి కూటమి ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మరి ఈ రోజున నియోజకవర్గంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మటే స్పందిస్తూ మరి ఈ ముఖ్యంగా ఈమన గ్రామం అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నందుకు అధికారులు కానివ్వండి, మరి పార్టీ ఎంపీపీలు కానివ్వండి, మండల ప్రెసిడెంట్లు కానివ్వండి, మరి ఎంపీటీ సభ్యులు కానివ్వండి, గ్రామ నాయకులు అందరికీ కూడా మా ఊరు ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా గ్రామం తరఫు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మళ్ళీ మాకు ఒక 50,000 కల్పిస్తున్నారు కాబట్టి ఇది పూర్తి చేస్తాం. అందరికీ నమస్కారం అండి. మా దుగ్గిరాల మండలానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 3,526 ఇళ్ళు మంజూరు కాక 1,887 ఇళ్ళు పూర్తయినాయి. అందులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూను 2024 నుంచి ఇప్పటి వరకు 193 ఇళ్ళు మన మండలంలో వచ్చేసరికి 121 ఇళ్ళు, అదేవిధంగా నియోజకవర్గంలో 193 ఇళ్ళు పూర్తయినాయండి. ఈ పూర్తయిన ఇళ్ళన్నిటికీ కూడా మనకి ఇంతకుముందు ఒక్కొక్క ఇంటికి ఇక్కడ యూనిట్ కాస్ట్ 1,80,000 ఉంటుంది. 1,80,000లో 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, 30,000 ఎంజీఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తాయండి. అవి కాక ఈ గవర్నమెంట్ మారిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఉదారంగా ప్రతి ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయాలనే సదుద్దేశంతో, వీళ్ళు ఆర్థికంగా బాగా వెనకబడిన ఉద్దేశంతో ఎస్సీలకి బీసీలకి ప్రతి ఒక్కరికి కూడా 1,80,000కి అదనంగా 50,000 మంజూరు చేశారు. అదేవిధంగా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారికి 1,80,000కి అదనంగా 75,000 కూడా మంజూరు చేశారండి. ఈ అదనంగా పెంచిన నిధులతో చాలా ఉపయోగకరంగా ఉండటం వల్ల ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. ఈ విధంగా ఈ మిగిలిపోయిన ఇళ్ళు కూడా వీలైనంత త్వరలో మేము పూర్తి చేస్తామండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ రోజున ఏమని గ్రామంలో, దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో తొరటి రమణ అనే వారి ఇల్లు సంపూర్తి చేయడం జరిగిందండి. ఆ గృహాన్ని ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఉత్సాహంగా దీన్ని గృహప్రవేశ కార్యక్రమం జరగడం జరిగింది. దుగ్గిరాల మండలం కండంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 14,05,727 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకట శ్రీనివాసులు పర్యవేక్షణలో లెక్కింపును జరిపారు. విరాళంగా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కొరకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, దేవస్థాన ధర్మకర్త దేవభక్తుని రంగప్రసాద్, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు తారకనాథ్ మాట్లాడారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కండంరాజు కొండూరు గ్రామ పరిధిలో వేంచేస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు అనగా 30/3/2026 సోమవారం రోజున అమ్మవారి దేవస్థానం గల హుండీల్లో లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో అమ్మవారి దేవస్థానమునకు 14,05,727 రూపాయలు వచ్చి ఉన్నవి. ఈ యొక్క దేవస్థానంలో వచ్చిన కానుకలు అమ్మవారి మూలధనానికి సమర్పించి దేవాలయ అభివృద్ధి కార్యక్రమానికి ఏర్పాటు జరుగుతున్నది. ఈ యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమంలో గుంటూరు ఇన్స్పెక్టర్ గారు వెంకట శ్రీనివాసులు గారు, ఆలయ ఈఓ గారు కోగంటి సునీల్ కుమార్ గారు మరియు శ్రీ దేవభక్తుని రంగప్రసాద్ గారు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగినది. దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్యదర్శి జె యాకయ్య, చైర్మన్ తౌటం ఝాన్సీరాణి పాలకవర్గ సభ్యులతో కలిసి సోమవారం సందర్శించారు. యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జెవి సుబ్బారావు, చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా యార్డులో పసుపు వ్యాపార ప్రక్రియ, వేలం విధానం, నియంత్రణ పద్ధతులు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన ద్వారా తమ మార్కెట్ యార్డులో ఈ పద్ధతులను అమలు చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్డు సిబ్బంది పాల్గొన్నారు.